ఇరాన్ అమెరికా యుద్ధ పర్వం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనికి ట్రంప్ రెండు నాల్కల ధోరణే ప్రధాన కారణమని చెప్పాలి. ఒకవైపు శాంతి ఒప్పంద చర్చలు అంటారు, మరోవైపు లేదు ఇరాన్ చేతులెత్తేసింది, కథ క్లోజ్ అయింది అంటారు. పూటకో మాట కాదు, నిమిషానికో మాట మారుస్తూ ఇరాన్ని మాత్రమే కాదు ప్రపంచ దేశాలను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ట్రంప్. మరి అది కూడా యుద్ధ వ్యూహంలో భాగమేనా, లేదా ట్రంప్ తీరే అంతా అనేది తెలియదు. కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి హోదాలో ఆయన చెబుతున్నది అంతా హంబక్, అంతా గాలి పోగేసి చెప్తున్నారు. ఆయన గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ చాలా వ్యంగ్యంగా అంటోంది. ఇంతకు ట్రంప్ చెబుతున్న దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న విధానం చాలా అస్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు శాంతి చర్చలు, మరొక వైపు ఇరాన్ కథ ముగిసిపోయిందనే వ్యాఖ్యల్ని చూస్తూ ఉంటే ఈ తీరు యాదృచ్ఛికం కాదని, ఇదొక మల్టీలేయర్ స్ట్రాటజీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ పూటకో మాట మాట్లాడుతున్నారు. అన్ని పరస్పర విరుద్ధాలే. ఇరాన్ మాత్రం ట్రంప్ మాటల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. తమతో ఎలాంటి ఒప్పందానికి రాకుండా, చర్చలే పూర్తి కాకుండా ట్రంప్ చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమని వ్యంగ్యంగా అంటోంది. అతను గాల్లో మేడలు కడుతున్నాడే తప్ప వాస్తవాలను గ్రహించడం లేదని ఇరాన్ అంటోంది. అసలు ఇరాన్ అమెరికా యుద్ధానికి ప్రధాన కారణం, అది అమెరికా కోణంలో చెప్పాలంటే అణువ్యాప్తిని అరికట్టడానికి. ఇరాన్ వద్ద ఇప్పటికే 450 కేజీల యురేనియం ఉందని, అది శుద్ధి చేసి ఉందని అమెరికా భావిస్తోంది. ఆ యురేనియంను ఇరాన్ జాగ్రత్తగా భూగర్భంలో దాచిందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు ఇరాన్ ను చూసి ఇంతగా భయపడడానికి కారణం ఆ యురేనియం నిల్వలే. ఎందుకంటే దాదాపు శుద్ధి చేసిన ఆ యురేనియంతో ఏ క్షణనైనా బాంబు తయారు చేసుకునే వీలుంటుంది. అందుకే నయానో భయానో ఇరాన్ పోగు చేసిన యురేనియం నిల్వల్ని లాగేయాలని అమెరికా పెద్ద స్కెచ్ వేసింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పొరుగు దేశమే కాబట్టి ఎప్పటికైనా అణు విపత్తు ఉందని భయపడుతోంది. అందుకే అమెరికాతో జట్టు కట్టినట్లు నడుచుకుంటూనే ఇరాన్ పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇరాన్ ను పూర్తిగా నీలమట్టం చేయాలన్నదే ఇజ్రాయెల్ లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచ దేశాల్లో నాకేం తెలీదు, అమెరికా ఎలా చేయమంటే అలా చేస్తున్నా అని బుకాయించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఇరాన్ తాజాగా ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయనదంతా వట్టి హంబగ్ అని తేల్చి చెప్పేసింది. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని తమకు అప్పగించేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించిన దరిమిలా ఇరాన్ ఆ వాదనను పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఇప్పటి వరకు అలాంటి ఒప్పందం ఏది జరగలేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బగేర్ గాలిబఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఇరాన్ విధించినటువంటి షరతులన్నీ అంగీకరిస్తేనే శాంతి ఒప్పందం జరుగుతుందని కూడా వారు కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఇంతకు యురేనియం అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించింది అన్న మాట నిజమా, లేక నెగోషియేషన్ టాక్టిక్సా అంటే ఖచ్చితంగా నెగోషియేషన్ టాక్టిక్స్ అనే పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ న్యూక్లియర్ డస్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు. అసలు ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా కన్ఫర్మ్ చేయనే లేదు. ఓ రకంగా ఇది ప్రీ నెగోషియేషన్ ప్రెజర్ టాక్టిక్స్ అని చెప్పాలి. అంటే ప్రపంచానికి డీల్ దాదాపుగా ఓకే అయ్యింది అనే భావన కల్పించడం. అదే సమయంలో ఇప్పుడే ఒప్పుకోకపోతే అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందని పరోక్ష సందేశం ఇరాన్కు ఇవ్వడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్ని శాంతి చర్చలు వర్సెస్ యుద్ధ హెచ్చరికలుగా భావించాలి. ఎందుకంటే అమెరికా శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్ కు షాహిద్ డ్రోన్లను ధీటుగా అయితే, ఇక మేరోప్స్ ఇంటర్సెప్టర్ డ్రోన్లను అయితే రంగంలోకి దించింది. ఈ విషయాన్ని అమెరికా సైనిక కార్యదర్శి డేనియల్ డ్రీస్కాల్ కాంగ్రెస్ ఎదుట వెల్లడించారు. ఇతర ఇంటర్సెప్టర్లతో పోలిస్తే మేరోప్స్ అత్యంత చౌక. మొదట్లో అమెరికా అత్యుత్సాహంతో ఖరీదైనటువంటి క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ చాలా చౌకగా తయారు చేసినటువంటి షాహిద్ డ్రోన్లతో వాటిని దెబ్బతీసింది. ఇరాన్ యుద్ధ చూసి అమెరికా, ఇజ్రాయెల్ కంగు తిన్నాయి. అమెరికా వెంటనే కోలుకుంది. ఇదే రీతిలో ఖరీదైనటువంటి ఆయుధాలను వాడుతూ పోతే ఇక అమెరికా ఉత్తి చేతులతో మిగిలాల్సి వస్తుందని భావించి ఇక మెరోప్స్ కొనుగోలు చేసింది. ఏఐ ఆధారంగా ఇది పనిచేస్తుంది. డ్రోన్ వర్సెస్ డ్రోన్ యుద్ధం చేస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్రోన్లను కూల్చివేయగలవు. ఈ విధానాన్ని క్లాసిక్ క్యారెట్ అండ్ స్టిక్ స్ట్రాటజీ అని పిలుస్తారు. క్యారెట్ అంటే ఆఫర్, శాంతి చర్చలు,
సీజ్ ఫైర్ గడువు పొడిగింపు అవకాశాలు, ఇరాన్ చమురు వాణిజ్యంపై తాత్కాలిక సడలింపు. ఇలా ఆశ చూపుతూనే మరోపక్క స్టిక్ అంటే బెదిరించడం, సైనిక చర్యలు కొనసాగుతాయని హెచ్చరిక, అవసరమైతే గ్రౌండ్ ఆపరేషన్ కు కూడా సిద్ధం కావడం, యురేనియం స్వాధీనం ప్లాన్ ను పక్కాగా అమలు చేయడం, ఇరాన్ ను బలవంతంగా చర్చల టేబుల్ పై కూర్చోబెట్టేందుకే ఈ మాస్టర్ ప్లాన్ అని తెలుస్తోంది. అందుకే ట్రంప్ ఓ వైపు శాంతి అంటూనే మరోవైపు యుద్ధానికి పూర్తి సన్నద్ధత చూపిస్తూ ఉన్నారు. అయితే ఇది కన్ఫ్యూజన్ కాదు, సూక్ష్మమైనటువంటి వ్యూహం. ట్రంప్ ఎంతటి ఎత్తుగడ వేసినా, ప్రతివ్యూహాలు రచించినా దెబ్బతిన్న ఇరాన్ ముందు అవి ఏవి పనిచేయడం కష్టమే. నెగోషియేషన్ లెవరేజ్ పెంచడం వల్ల మరింత గందరగోళం తప్ప ఫలితం అంతగా ఉండదు. అమెరికాలో తన శాంతి నాయకుడు అనే ఇమేజ్ బిల్డప్ చేయడం, అదే సమయంలో ఇరాన్ దృష్టిలో కఠిన నాయకుడిలా కనిపించడం, ఇదో నియంత్రిత గందరగోళంలా చెప్పొచ్చు. అయితే ట్రంప్ వేస్తున్న పాచికలు పారుతాయా? అమెరికా అసలు రూపం తెలిసిన ఇరాన్ అంత త్వరగా ట్రంప్ వేసే ఉచ్చులో పడుతుందా? ఒకవేళ ట్రంప్ వ్యూహాలు విఫలమైతే ఇక మిగిలింది యుద్ధమేనా?